వామ్మో దూరం ఉఫు దూరం. ఏమైందిరా? ఏం చేస్తున్నావు? అరే టీవీలు చూడట్లా, పేపర్లు తిరగట్లా. వామ్మో వామ్మో, గోర్లు మట్టంత పౌడర్ ఉంటేనే దండేసి దండ పెట్టేస్తున్నారు. ఒరే నీ డాడీ, ఇది నువ్వు అనుకుంటున్న డ్రగ్ కాదురా ఎదవా. మరి ఇది నార్మల్ పౌడర్. యాక్చువల్ గా తుమ్ములు రాక 9 రోజులు అవుతుందని ముక్కు పొడి వేసుకొని వాసన చూస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ హంగామా. ఎప్పటిలాగే ఇవాళ కూడా 4 టీమ్స్ హంగామా చేయడానికి రెడీ అయిపోయాయి. కౌశిక్, ఇక్కడ ఒక ఫాదర్ తన డాటర్ కి గిఫ్ట్ ఇచ్చాడంట. ఫాదర్స్ గిఫ్ట్స్ ఇస్తారు, డాటర్స్ చాక్లెట్ ఇస్తారు, ఇది కామనే కదా. కానీ ఇక్కడ ఈ ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్ నార్మల్ గిఫ్ట్ కాదు, అందులో ఏదో సర్ప్రైజ్ ఉందంట. ఎక్కడా? అక్కడ. అయితే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. రాజులైనా పంటులైనా సుక్కా కోసం నాయన జిబో జిబో ఆగునా, ఎప్పుడైనా యాడవున్నా సీకటైతే నాయన జిబో జిబో ఆగునా. ఏంటి తాగుతున్నాను అనుకున్నారా? పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టాలంటే 3 వేసుకోవాలా, లేకపోతే అది మనం 3 వేసుకుంటుంది. నా పెళ్ళానికి గజం అని పేరు పెట్టా, చూడడానికి అట్లా ఉంటది. 4 గజాలు ఉంటది. గజం గజం ఏంటండి? ఏం చేస్తున్నావమ్మా? బయట ముగ్గేస్తున్నానండి. బయట ముగ్గేస్తున్నావా? ఇక్కడ లోపల మొగుడు పెగ్గేస్తుంటా, నువ్వు బయట ముగ్గేస్తున్నావా? నువ్వు బయట ముగ్గేస్తున్నావా లేకపోతే ఎవరైనా ముగ్గులోకి దించుతున్నావమ్మా? అయ్యో, అమంగళం ప్రతిహతం అవుగాక. అబ్బా అబ్బా, మంగళవారం గతగతం అవుగాక. అబ్బా, ఏం వ్యాసాలు వేస్తుండవా నువ్వా? మంగళవారం గతగతం ఏంటండి? మూతి పగిలిపోతే ఈ మధ్య నన్ను కొట్టడం కూడా నేర్చుకున్నావు నువ్వు. అయ్యో, నేను ఎప్పుడు కొట్టానండి? ఇప్పుడు నువ్వు నిలుస్తున్నావు, నేను పడ్డానంటే నువ్వు కొట్టినట్టే కదా. ఏం మాట్లాడుతున్నారండి? మీరే పడిపోయారు. నేనే పడిపోయానా? మంది ఎక్కువ పడిపోయింటున్నావు. అయినా మనం ఏమాత్రం తగ్గకూడదు. అవును, నువ్వు భయం భయంగా యాక్షన్ చేస్తున్నావు, నటిస్తున్నావా లేకపోతే నిజంగా జీవిస్తున్నావమ్మా? నటన ఏంటండి? మీరంటే నాకు భయం అండి. మీరు నాకు దేవుడితో సమానం. ఏమండి, ఏదో ఒక రోజు మీ ఫోటోకి దండేసి దండం పెడతానండి. నాకు అర్థమైపోయింది, నువ్వు ఎప్పుడో నన్ను గత 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 తర్వాత నువ్వు వేరే ఎవరితో గత 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 కదా. నువ్వు పోయి నీళ్ళు పెట్టు, సానా నీళ్ళు పెట్టు. వేడి నీళ్ళ చల్లనీళ్ళండి? కుర్చీ నీళ్ళు పెట్టు. మీకు అయ్యా కరెక్ట్ అండి. ఎగస్ట్రాలు చేస్తున్నావు అంటే నేనేం చేశాను? ఎందుకండి రోజు నన్ను తిడతారు? అసలు నేను తిడతాను నిన్ను? అవునండి. నేను తిడుతున్నా చెప్పండి మీరు. నేను తిట్టడం లేదు, నా బాడీలో ఉండే మందు తిడుతుంది. ఏంది కొట్టావు నన్ను? నేను మిమ్మల్ని కొట్టానా అండి? మీ బాడీలో ఉన్న మందును కొట్టా. వెళ్ళండి, స్నానం చేయండి. లైట్స్ ఆఫ్. నెక్స్ట్ డే. ఇవాళ నా పుట్టినరోజు. ఇవాళ మా ఆయన ఏం గిఫ్ట్ తెస్తాడు? ఇక నీకు బర్త్డే గిఫ్ట్. అవునండి. చూసుకో గిఫ్ట్. ఇదేంటండి ఒక్క ముక్కుంది, అది కూడా కొరికేసింది. అంటే ఇప్పుడు పెద్ద కేక్ తీసుకుని ఆఫీస్కి పోయానా, ఆడ నీ బర్త్డే అని చెప్పానా, మొత్తం తినేసారు, ఇది మిగిలింది. నాకు బర్త్డే చేసి అందరికి పెట్టాలా? ఆడ అందరికి పెట్టేసి నాకేం తెచ్చేది? సరేలే, రేపు నీకు మంచి గిఫ్ట్ కొని ఇస్తాలే. గిఫ్ట్ ఏం పడలే, మా నాన్న పెద్ద గిఫ్ట్ తెచ్చాడు నా కోసం. అవునా? ఇది మీ నాన్న నీ కోసం తెచ్చట్లేదు, నా కోసం తెచ్చాడు మీ నాన్న గిఫ్ట్. మీ నాన్న తెచ్చిన గిఫ్ట్ ముందు ఓపెన్ చేద్దామా? ఏమండి, నేను ఓపెన్ చేస్తానండి. నేను ఓపెన్ చేస్తా. లేదండి, ఎప్పుడు నువ్వు ఓపెన్ చేస్తా, నేను చేస్తా. ఏమండి? లేదు లేదు, నేను చేస్తా. సరే చేయండి. అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిలేండి. వెళ్ళిపోయింది. అయినా చిన్నదాగా భయపడ్డావు నువ్వా?
మీ ఆయన ఒక మర్చిపోయి పని చేసాడు. ఏంటండి? ఏదో జూకు పంపించాల్సిన గిఫ్ట్ మన ఇంటికి పంపించినాడు. ఓహో, అన్నా పోతే పోయిన వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిందండి. అన్నం పెట్టుదంటే ఆకలేస్తా ఉంది. సరేనండి. ఏమండి, ఇది బొమ్మ అండి. బొమ్మ? ఎందుకండి భయపడతారు? బొమ్మేనా? అవునండి, కరెక్టే. ఒక్క నిమిషం, మా నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి నేను. చిన్నప్పుడు తలకాయ నొప్పి వస్తే పులిపాలు తెచ్చినోని నాకు భయం బొమ్మ ఉంటా. నాన్న, నువ్వు పంపించిన గిఫ్ట్ నాకు నచ్చింది నాన్న. బొమ్మ. మీ అల్లుడైతే తెగ ఆడుకుంటున్నాడు దాంతో. ఉంటుంది వచ్చాయి ఆ బొమ్మ కొడుతుందండి. జరగండి. ఏమో బొమ్మ, ఆయన కొట్టావా నువ్వు? ఏమండి, ఒకవేళ ఇది కదులుతుందంటే కీ బొమ్మ ఉంటదండి. అవునా? ఆ కీ ఎక్కడ ఉందో చూసి ఆపేసేయండి. యాడికి వచ్చేదా? ఏంటండి ఇది కదులుతోంది? కీ ఆపలేదా? ఆపలేదు, కొడుతుంది అన్నది. ఉండండి ఒక్క నిమిషం, మా నాన్న ఫోన్ చేసి కనుక్కుంటాను. నాన్న, నువ్వు పంపించావు కదా గిఫ్ట్, అది కదులుతోంది నాన్న. అవునా? ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? ఏందా? అది బొమ్మ కాదు, మా నాన్న పంపించిన బంటు. వచ్చి మెంటల్లానా? ఎవడన్నా ఇంట్లో కుక్కని పెంచుకుంటాడు, పిల్లిని పెంచుకుంటాడే, ఏగుబండి పెంచుకోవాలంటే? ఏమండి, మీరు మా నాన్న అవమానించకండి. మా నాన్న చిన్నప్పుడు ఇది దొరికింది. అప్పటి నుంచి రోజు మీరు ఇంట్లో పెంచుకుంటున్నారా? ఏమండి, చిన్నప్పుడు అయితే నేను ఒళ్ళో కూర్చోబెట్టి 10 ముద్దులు పెట్టేదాన్ని తెలుసా? ఏమండి, కూర్చోండి. నేను కూర్చోను. ఏమండి, అది నీ ఫ్రెండ్, కూర్చోండి. బంటి, నీకు టీవీ పెట్టేదా? కాసేపు. నా పిల్లమ్మ బంటి, నువ్వు ఆయన ఏమనబాక, భయపడుతున్నాడు. నువ్వే నా టీవీలో ఉండేది. నువ్వే అది చెప్పినట్టు ఏనండి, ఏం చేయదు. కొడుతుందేమోనా? ఎందుకు కొడుతుందండి? చెప్పినట్టు వినండి. ఎందుకండి? ఉండవా? ఉండండి. ఉండవా నువ్వా? కడుపు బాగా. ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే కూల రేపింది నువ్వు అన్నట్టు అన్నాను కదా. ఏమైందండి? అది చెప్పినప్పుడు చేస్తున్నా. ఏమండి, గుండెల మీద అట్టు కొట్టుకోండి. ఇంకోసారి కొట్టుకుంటే చస్తా. చేతులు పట్టుకోండి. అలా చేయండి, నేను తొందరగా వచ్చేస్తా. చెప్పుకుంటా. ఏమే వంట ఎంత లేపు. ఎలుగు బంటి ఆడ దొరికింది నాయన. ఇప్పుడు వద్దు, గమ్ముకుందా. చెప్తే ఎనువు గజం అది రాగు. ఏమైందండి? కాసేపు ఆవిడ నా మానం అయిపోయింది కదా. ఏమైందండి? ఏమైందంటే నీ కాళ్ళు పెట్టుకుని దాన్ని మీ ఇంటికి పంపించే, నీ దండం పెడతా. నేను ఇంకెప్పుడు నేను టార్చర్ పెట్టినా. వచ్చే నీ దండం పెడతానే. అల్లుడు, అమ్మా మావయ్య, నువ్వా? ఎంత నాటుకోవడమయ్యా నువ్వా? నువ్వు ఆడలేదంట అల్లుడు. ఇవాళ నుంచి నా కూతురుతోటి నాటకము. రోజు తాగి దాన్ని టార్చర్ పెడతా. తాగాను మావయ్య. మార్చుకో, హ్యాపీగా ఉండు. అట్నే షేకండి. షేకే. మీరు కూడా రేపు పెళ్లిళ్ళు అయిన తర్వాత పెళ్ళాలని పువ్వుల్లో దేంట్లో మీరు
మీరు వారానికి ఒక్కరోజు పువ్వుల్లో పెట్టి చూసుకుంటే వారంలో 6 రోజులు పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది అమ్మ ఆడది. లాఫింగ్ బ్రదర్స్ నెల్లూరు నీరజ ఒక మంచి మెసేజ్ తో ఈ స్కిట్ చేశారు. సో మీకు ఎలా నచ్చింది స్కిట్? నైస్. ఓకే గాయ్స్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వింధ్యా, ఇక్కడ మన హంగామా సెట్ లో Okay. ఒక ముద్దపప్పు ఉన్నాడు తెలుసా? ఇక్కడ నిన్ను మించిన ముద్దపప్పు ఇంకెవడు ఉంటాడు? ఉన్నాడు అని రమ్మను. ఓకే, సో లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ అలాంగ్ విత్ శారదా సహస్ర. చీచి అంటే చీచి అంటావు, పోపో అంటే పోపో అంటావు, నేనేదంటే నువ్వది అంటావు. హే హే అంటే హే హే అంట, హూ హూ అంటే హూ హూ అంట, నువ్వేదంటే నేనది అంట. మేమిద్దరం మొగుడు పేలాలండి. దీనికి ఒక కూతురు ఉంది. యావండి నాకు కూతురు ఉంది. అదే ఇద్దరికి కలిపి ఒక కూతురు ఉంది. ఆ కూతురే మాకు సమస్యగా మారింది. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఓ స్వామీజీ దగ్గరికి వచ్చాం. ఆయన పేరేంటో తెలుసా? గుణపం గురూజీ. గుణపం గురూజీ. గుణపంతో గూగుల్ కి దారి చూపించగల సమర్థుడు అన్నమాట. గుణపం గురూజీకి. గుణపం గురూజీకి. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే ఓ బాబాజీ అందరికీ నా గుణపాలు, చెప్పుకోండి మీ విన్నపాలు. రండి గురూజీ, ఆశీనులు కండి. చెప్పు నాయనా. నాదో చిన్న డౌట్. నీ మొహం చూస్తేనే అనిపించిందిరా, అడుగు. గుణపం గురూజీ, గుణపం గురూజీ అంటుంటారు కదా, మీ ఇంటి పేరు గుణపమా? కాదు నాయన, ఈ గుణపానికి ఓ ఫిలాసఫీ ఉంది, చెప్తాను వినండి. మనిషి భూమి మీద పడగానే ఆకలితో అల్లాడుతుంటాడు. అప్పుడు అన్నం తినాలి. అన్నం తినాలంటే మొక్క నాటాలి. మొక్క నాటాలంటే గొయ్యి తవ్వాలి. ఆ గొయ్యి తవ్వడానికి గుణపమే కావాలి. అంతెందుకు నాయన, మనిషి పోయిన తర్వాత పాతి పెట్టాలంటే గొయ్యి తవ్వాలి. అప్పుడు కూడా ఈ గుణపమే కావాలి. గుణపాన్ని మీరు రక్షిస్తే గుణపం మిమ్మల్ని రక్షిస్తుంది. మీ వెనక వింజామర వీస్తూ ఓ అందమైన అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఏది అని. అదిగో వింజ అక్కడ ఉందిగా. ఈ రోజు వీక్ ఆఫ్ కావాలంటే సెలవు ఇచ్చాను. ఏమ్మా, మీ చెల్లిని పంపిస్తా ఉన్నావు, ఆ అమ్మాయికి కూడా నీలాగా డిసిప్లిన్ లేదా? టైంకి రాదా? లేదండి, వచ్చి ఉంటుంది. ఏం సత్తుగున్నారో నా సత్త శిల్పలోడా, ఏం సిక్కుగున్నారో నా సిట్టి జంపాలోడా, ఏం సత్తుగున్నారో నా సత్త శిల్పలోడా. గురూజీ, భక్తులున్నారు, రండి వెళ్ళి కూర్చుందాం. కూల్ గురూజీ. మీ సమస్య ఏంటో చెప్పిన ఆయన ముద్దపప్పు. నా పేరు చెప్పేశారు గురూజీ. నేనెప్పుడు చెప్పాను ఆయన? ఇప్పుడే చెప్పారు గురూజీ, నా పేరు ముద్దపప్పు. ముద్దపప్పు అన్నారు కదా గురూజీ. నీ పేరు ముద్దపప్ప, మొదలపప్పు అని పెట్టాల్సిందిరా, బాగుండేది. ఈవిడ నా భార్య గురూజీ. ఆహా, నీ పేరేంటమ్మా? మెరుపుతేగా. ఏం చెప్పారు గురూజీ? ఏం చెప్పానమ్మా? ఏమని పిలిచాను? మెరుపుతేగా అన్నాను. ఆ మెరుపు తీగల మెరుపునే గురూజీ నేను. సరే, ఇంతకీ మీ సమస్య ఏమిటో చెప్పండి నాయన. మా సమస్యను మీరే చెప్పాలి గురూజీ. ఒరేయ్, అన్ని నేనే చెప్తే నువ్వేం చేస్తావు? మా యాంకర్లా పేమెంట్ తీసుకెళ్తావా? ఏదో ఒకటి చెప్పండి గురూజీ, అసలే టైం. అమ్మా అమ్మా, ఓకే అమ్మా, అమ్మా చెప్పేస్తానమ్మా. అలాగే అమ్మా, బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. ఒరేయ్, ఎవరికి రా బాయ్ చెప్తున్నావు? ఇప్పటిదాకా మీరు ఎవరితో మాట్లాడారు? నేను అమ్మతో మాట్లాడాను రా. మీ అమ్మతోట మా అమ్మతోట? వీళ్ళ నాయనమ్మతోట్రా. అమ్మ నాకేం చెప్పిందంటే, నీ దగ్గరికి ముద్దపప్పు వస్తాడు, వాడు ఒక సమస్య చెప్తాడు, పరిష్కారం చెప్పరా గుణపం అంది. మీ అమ్మ ఎవరో పిలవండి ఇక్కడికి.
మా అమ్మాయి మా సమస్యను చెప్పేశారు గురూజీ. నేనా? పిలవండి పిలవండి. రామ్మ బంగారు తల్లి. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. పాపా ఒకసారి ట్రామా. గురూజీ నా కూతురు ఒక్కసారి ఇటు పెట్టమ్మా. మా ఇద్దరు ప్లేసులు ఒకటేగా ఉన్నాయి, ఒకటే పోలుకున్నాయి చూడండి. కుక్కలో నక్కలో చూడడానికి ఒకేలా ఉన్నంత మాత్రాన రెండు ఒకటవ్వవు నాయన. ఒరేయ్ కూర్చో, సమస్య ఏమిటో చెప్పండి. నన్నేమో ఇది అంకుల్ అంటుంది, మా పక్కింటి రామారావు గారిని నాన్న నాన్న అంటుంది గురూజీ. అవునా? పక్కింటి రామారావు నాన్న అంటుందా? అవును గురూజీ. పాప వయసు ఎంత? 9 ఏళ్ళు గురూజీ. 10 ఏళ్ల క్రితం నువ్వు ఎటైనా టూర్ వెళ్ళావా? 10 ఏళ్ల క్రితం నేను టూర్ వెళ్ళిన సంగతి కూడా మీరు చెప్పారంటే గురూజీ. టూర్కి వెళ్ళి వారం రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి మా పాపకి ఒంట్లో గాలి సోకినట్టు అయింది గురూజీ. గాలి సోకింది ఆ పాప ఒంట్లో కాదురా, మీ ఇంట్లోకి గాలి సోకింది అంటున్నాను. మరి ఈ సమస్యకి పరిష్కారం లేదా గురూజీ? ఎందుకు లేదు నాయన? చూడమ్మా, పాపతో నువ్వైనా చెప్పు, అమ్మవు కదా నాన్న అని పిలవమను. ఒరే నా బంగారు తల్లి, ఒకసారి అంకుల్ని నాన్న అని పిలవరా. నేను ఎవరు చెప్పినా విన్ను, మనిషి మాట అసలుకే విన్ను. మనిషి మాట అసలు విననా? తండ్రివి నువ్వు ట్రై చేయి నాయన. నేను ట్రై చేసి అయిపోయింది, మీకోసం చేస్తాను గురూజీ. చెయ్యి. పాపా ఒకసారి నాన్న అని పిలవా. చూసుకున్నావా ఫేస్ ని? నా సంగతి నీకు తెలియదు. ఇంటి గుమ్మానికి ఏలారతీస్తాయో అనుకుంటున్నావు? నువ్వు ఏలారతీస్తుంటే మా రామారావు నా చేతులు గాజులు వేసుకుంటూ కూర్చుంటాడా? ఇదిగో పాప, నేను చెప్తానుండ్రా, వాడిని నాన్న అని పిలువమ్మా. బీపీ పెంచకు, అమ్మ తోడు. ఇదిగో బుడ్డదానిలో ఉండు. ఎవడు పడితే వాడు బుడ్డది అంటే తీసుకోడతా. అలా పిలవాలంటే మా రామారావు నాన్నే పిలవాలి. దీనికి పరిష్కారం చెప్తాను. ఆ పాపను తీసుకుని బయటకు వెళ్ళు. అంతేనంటారా? అంతే. ఆ ముద్దు పప్పుగాడు నన్ను తీసుకెళ్తామంటే నేనే వాడిని తీసుకెళ్తాను. ఒరే ముద్దు పప్పు రారా. నీ దరిద్రం నాకు అర్థమైంది. ఒక్కసారి ఆ రామారావు గారికి ఫోన్ చేసి పిలువమ్మా. ఇదిగో పలుకు చూసావుగా. హలో రామ్స్. డార్లింగ్, వాడి ఇంట్లో లేడా? అబ్బా ఉండు రామ్స్, నేను మన పాప గురించి గురూజీ గారి దగ్గరికి వచ్చాను. నువ్వు అర్జెంట్ ఒకసారి రావాలి రామ్స్. ఓకే డార్లింగ్, ఇప్పుడే వస్తా. ఐ లవ్ యూ రామ్స్. బడిలో ముడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. రామ్స్ డార్లింగ్, ఇంకొకసారి ఆ స్టైల్ చూసే పడిపోయా. అమ్మా ఇంకోసారి చేస్తే వాడు పడిపోయేలా ఉన్నాడు. వచ్చి కూర్చోను ఆయన. వీళ్ళ పాప వాళ్ళ నాన్నని అంకుల్ అని పిలుస్తుంది. నేచురల్. నిన్ను నాన్న అని పిలుస్తోంది. క్వైట్ నేచురల్. ఇదిగో ఎక్కువ చేసావంటే గుణపం దించుతా ఏమనుకుంటున్నావా? ఆ పాపని ఇప్పుడు పిలిచి, పాప నిన్ను నేను ఈ ముద్దపప్పు అంకుల్కి దత్తతిస్తున్నాను, వీడే రేపటి నుంచి మీ నాన్న అని చెప్పాలి. వై నాట్? ఆ పాపను వదులుకోవాలి. నాకు ఈ పాప ముఖ్యం, ఆ పాప ముఖ్యం కాదు. గదిలో ముడిలో బడిలో గుడిలో నీ తల పేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే. ఒరే ముద్దపప్పు, ఆ పాపను తీసుకొని లోపలికి రా. ఒరే రామ్స్, యా టెల్ మీ యార్, ఆ పాపని నేను చెప్పమన్నట్టు చెప్పు. అమ్మా ఒక్కసారి అంకుల్ని నాన్న అని పిల్లమ్మా. ఈ రోజు నుంచి నేను దత్తత ఇచ్చేస్తున్నాను. మరి వాడిని నేను నాన్న అని పిలిస్తే నువ్వు నాకు దూరం అయిపోతున్నావు కదా డాడీ. బంగారు తల్లి,
చందమామ మనకు దూరంగా ఉంది కదా అని మనం కింద నుంచి మామా అని పిలవమా చెప్పు. అలాగే నేను కూడా నీతోనే ఉంటానమ్మా. ఒక్కసారి నా కోసం ఈ అంకుల్ని నాన్న అని పిలువమ్మా. నాన్నా నాన్నా ఒరేయ్, నిన్ను పిలిచిందా నన్ను పిలిచిందా? ఓరై ముద్దపప్పు, ఇప్పుడు జరిగిందిరా. అసలు జరగాల్సిందంతా ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడు తెలిసింది. పాప నిన్నే నాన్న అని పిలిచింది. పాప నువ్వు నాన్న దగ్గరికి వెళ్ళు, నువ్వు కూడా మీ ఆయన దగ్గరికి వెళ్ళు. మీ ఆయన దగ్గరకి ఒరేయ్ నువ్వు ట్రా. ఓ న్యాచురల్. మొత్తానికి సమస్య సెటిల్ చేశాను. గుణపాన్ని మీరు రక్షిస్తే గుణపం మిమ్మల్ని రక్షిస్తుంది. గుణపమో రక్షిత. మీరు ఇంటికి వెళ్తే నేను నా వింజామర తీసుకొని. ఏదిరా నా వింజామరా? ఇంకెక్కడ వింజామర గురూజీ, ఆ రామ్స్ గారితో జంపు. గుణపం గురూజీకి, గుణపం గురూజీకి. చెప్పండి, ఆ వింజామర పోతేనే మాకు పర్మనెంట్ గా ఒక వింజామర ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్ళి అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? స్కోరింగ్ మిషన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. కౌశిక్, నేను వెళ్ళి స్కిట్ చేస్తే ఆర్టిస్టులు వచ్చి యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సూపర్. ఏముంది, యాంకరింగ్ బాగుంటుంది, స్కిట్ దొబ్బుద్ది. ఏయ్ సార్ జోక్ జోక్ జోక్. అలాంటి మార్పే ఇక్కడ హంగామా సెట్ లో ఏదో జరగబోతుందంట. ఎవడా మహానుభావుడు ఆ మార్పు తెచ్చేవాడు? తెలుసుకోవాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ వేరియేషన్ వీరు బాబు అలాంగ్ విత్ గోల గ్రీష్మ. టెంపర్ అంటే ఎన్టీఆర్ టెంపర్ అనుకున్నారా? మా ఫ్యామిలీ టెంపర్. నా టెంపర్ ఏంటో చూపిస్తే ఇప్పుడు ఇండియాకి. చెప్పండి. టైం ఎంత అయింది? గోడ మీద ఉంది చూడండి. ఇప్పుడు నేను గోడ ఎక్కి ఇట్టు చూసుకోవాలా గడియారాన్ని? చెప్పు, టైం టైం ఎంత అయింది? 6 అయిందా? 6 గంటలకి నేనేం చేస్తానే? పేపర్ చదువుతారండి. మరి పేపర్ ఏది తెచ్చావా? అక్కడే ఉందండి. అంటే అది నేను తీసుకొని చదవాలి ఇప్పుడు? లేదండి, నేను చూపిస్తాను. తెరవే చింపుతావు. పేపర్ చదివేటప్పుడు నేనేం చేస్తానే? కాఫీ తాగు. అసలు ఆడవాళ్ళ కంట్రోల్ పెట్టకపోతే అసలు మగాడే కాదండి. ఏం చేసావే? కాఫీ. కాఫీ ఉందా అందులో? ఉందండి. పోయించావు. నువ్వు ట్రావే ట్రా. తోలు మందం దాన్ని కొట్టి కొట్టి చేతులు పడుతున్నాయి. ఎక్కడే ఎంతసేపు చేత్తో కొట్టాలా? కొట్టండి. యాడికే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. పట్టవే. ఏంది పావుల పర్ఫార్మెన్స్ చేయమంటే 10 రూపాయల పర్ఫార్మెన్స్ చేస్తున్నా. ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తే ఏంటండి? స్కిట్ వస్తుందా పోతుందా? అసలు నువ్వు ఏడుస్తుంటే ఎట్టా ఉందో తెలుసా? ఈటీవీ ప్లస్ లో ఉంటుంది చూసావా, ఫన్నీ బాబు సూర్యుడు ఎట్టుంటాడు అని, అట్లా ఉందే గుమ్మడికాయ మొహం దానా. ఏర్ బాబా, ఏర్ బాబా, రారా బాబా, రా, టయానికి వచ్చావు. బాగున్నారా? ఎరా దరిద్ర, ఏంటి ఈ టైంలో ఎట్లా వచ్చావు? ఏం లేదు బాబా, మైండ్ ఏం బాగోలేదు, 2 పెగ్గులు వేసుకుని వెళ్దామని వచ్చా. ఏం చెప్తున్నావే? వాడు ఏం చెప్పాడు? వాడు మందు. మరి మరి ఏర్ బాబు, అబ్బా నువ్వు సూపర్ రా. పులిబిడ్డ. ఏందిరా పులిబిడ్డ? మరి ఆధార్ కార్డు లో మీ నాన్న పేరు వెంకటేశ్వర అని రాశారు.
మా తాత సింహం, ఓ మా నాన్న పెద్ద పులి, అబ్బా నేను చిరుత పులి. ఒరే మీ వంశంలో అందరు జంతువులేనా, మనుషులు లేరా? ఏంటి ఇది? ఆమ్లెట్ రా. ఏంద్రా కొట్టావా? నేను యాక్షన్ లో ఉన్నప్పుడు కౌంటర్ వేస్తే రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ఏయ్, రాయిగా. ఏంటది? ఆమ్లెట్. ఆమ్లెట్. ఉల్లిపాయలే దాంట్లో లోపల ఉన్నాయండి. అమ్మా అమ్మా, ఉల్లిపాయలు లోపల ఉంటే దాన్ని తెరుచుకొని ఉల్లిపాయలు ఎక్కడున్నాయి ఎత్తుక్కొని నేను తినాలని. వెళ్ళు, ఎంతలా ఉల్లిపాయలు కావాలా? ఎంత ఉల్లిపాయలు కావాలా? చేస్తున్నా. నన్నేమన్నా నువ్వు వేస్తావేంద్రా? ఇప్పుడు వేసుకో. ఏంటి అది? ఉల్లిపాయలు. ఆమ్లెట్ ఏది? నేను ఉల్లిపాయ కింద ఉంటే నేను ఉల్లిపాయలు అన్ని ఇక్కడ జరుపుకొని ఆమ్లెట్ ఏరుకొని తినాలా నేను? ఓవర్ యాక్షన్. ఏదైనా చెప్పాడు, లేకపోతే ఏడ్చన్నా చెప్పు. చెప్పు. మా ఆడవాళ్ళ బాధలు మీకే తెలుసండి. పొద్దున్న లేసిన దగ్గర నుంచి కాఫీ, టిఫిన్, భోజనం, బట్టలు ఉతకడం, అంట్లు తోవడం. అంటే ప్రపంచంలో ఏ ఆడ చేయట్లేదు ఈ పనులు, కానీ చాలా కష్టం అండి. అబ్బో కష్టం. మగాళ్ళు తెలుసుకుంటే ఏమైనా చేస్తారే. అయితే మీరు మగాడే అయితే వెంకటేశ్వరికి పుట్టుంటే స్కూల్కి వెళ్ళే బంటిగాడు నీ కొడుకే అయితే ఒక్కరోజు ఆడదాళ్ళ ఉండి చూడనా? ఒక్కరోజు ఆడదానిలాగా ఉండాలా? ఏంటే ఉంటే ఏం చేస్తావు? మా నాన్న పెళ్లికి 30 లక్షలు ఇచ్చిండు కదా, ఆ 30 లక్షలకి ఇంకో 30 లక్షలు వేసి ఇస్తాను. ఇంకో 30 లక్షలు ఇస్తావా? నాకు ఓకే డీల్. ఒక రోజు అంతా ఆడదానిలాగా ఉంటా. పేపర్ మీద అగ్రిమెంట్ సంతకం పెట్టు. రేపు పొద్దున్న నుంచి నేను ఆడదాన్ని, నువ్వు మగాడి. నేను పిల్ల, నువ్వు మొగుడు. లైట్స్ ఆఫ్. లేరా? ఎంత ధైర్యమే నీకు ముగ్గుండి పట్టుకొని. ఓకే, ఇవాళ నుంచి మీరు మొగుడు, నేను వెళ్ళాం. టైం ఎంత అయిందిరా? 6 అయింది. చెప్పు. 6 అయింది. ఈ టైం నేను ఏం చేస్తాను రా? నువ్వు ఏం చేస్తావు? అంట్లు తోతావు, పట్టుకుంటా. ఏమండి, 6 గంటలకు మీరు పేపర్ చదువుతారు. చేతులు అడుగుతున్నాయంట్రా. ఇప్పుడు వెళ్ళి వేడి వేడిగా జీడిపప్పు ఉప్మా తేరా. 2 నిమిషాలు తీసుకొస్తానండి. ఏమండి, జీడిపప్పు ఉప్మా పెట్టురా అక్కడ. జీడిపప్పు ఎదురా అడుగునుందండి. ఓహో, అంటే ఇప్పుడు నేను ఉప్మాలోకి జంపు చేసి స్విమ్ చేసుకుంటే జీడిపప్పులు ఎక్కడున్నాయో నేరుకు తినాలా? ఏమండి, నాకు అర్థమైంది. మీరు రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఏమండి, మీరు సరిగ్గా అంటలేదు. మీరు ఎలాగ అంటున్నారంటే అలా కాదండి, ఇలాగనలా. లోపలికి వెళ్ళి నేను కొన్ని ప్రాపర్టీస్ పెట్టాను రా, అవి తీసుకుని రా. ఇలా మగాళ్ళు కొడుతూ ఉంటే వచ్చి కిక్ ఉంది చూడు కదా. పవన్ కళ్యాణ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వస్తున్నావా? వచ్చానండి. పెట్టు అక్కడ పెట్టు. పెట్టానండి. రే, నువ్వు కామెడీ చేసే ముందు ఏదో చేస్తావంట కదా డాన్స్. అంటే ఏదో ఎప్పుడన్నా ఎంట్రీ సాంగ్ అవసరం అయితే చేస్తానండి. ఒరే,
నువ్వు ఎంట్రీకి చేస్తావా, ఎగ్జిట్ కి చేస్తావా, బ్రేక్ లో చేస్తావా అని అడగలేదురా. ఎలా చేస్తావు, ఎప్పుడు చేస్తావు అని అడిగాను. ఒక ప్రాపర్టీ ఎంచుకో చెప్తాను. ప్రాపర్టీ ఎంచుకో. ఏమండి గేమ్ ఏంటంటే మొగుడు బెల్లం ఒక నిమ్మకాయ. ఈ నిమ్మకాయని నేను నెత్తి మీద పెడతాను. ఈ చిన్న కత్తిని చూడు, దీంట్లో సగానికి కోస్తాను. నిమ్మకాయ దిగితే పర్వాలేదండి, ఇంకేదైనా కాయ దిగితే ప్రాబ్లం. ఒరే, నా కత్తికి ఏ కాయ తెగితే దాన్ని కట్ చేస్తాను రా. అది నిమ్మకాయ అవ్వచ్చు, తెల్లకాయ అవ్వచ్చు, గుండెకాయ అవ్వచ్చు. అక్కడ ఆగిపోయారు, బతికిచ్చారు. ఏమండి ఒక పని చేయండి, ఇలా నరకండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగేనా? అంటే నేను పొట్టుదాన్నని ఇలా కాదండి కాదండి కాదా? అది పట్టు. రెడీయా? కరెక్ట్ గా మీరు నరికే పొజిషన్ చేస్తే ఏదైతే దిగేటట్టుందండి. అర్థమైందండి. ఇంక నుంచి ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి. ఏమండి చిన్న రిక్వెస్ట్, ఇంక నుంచి మీ క్యారెక్టర్ మీదే, నా క్యారెక్టర్ నాదే. ఏమండి? ఓకే, సో మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఓకే, సో స్కోరింగ్ మెషిన్స్ ఇచ్చేస్తున్నాం. హియర్ వి గో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. కౌశిక్, యా. ఆడపిల్లే పుట్టాలంటే ఏం చేయాలి ఇదేం ప్రశ్న కదా? ఇక్కడ ఆడపిల్లలు పుట్టడానికి ఒక టెక్నిక్ నేర్పిస్తున్నారంట. ఎవడాడు? చూద్దాం. లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్. అబ్బో, ఎలా ఉంది తెల్లర అనూష? హాయ్ ఆంటీ. హాయ్ ఆంటీయా? అమ్మవారు పడుకున్న ఆంటీ అంటే మనకు ఆవిడికి చాలా దూరం కదా, అందుకే ఆంటీ అని పిలుస్తున్నాను. నిన్న హాస్పిటల్కి వెళ్ళానా, హెల్త్ బాగాలేదని డాక్టర్ గారు అన్నారు. అమ్మ నీకు వాతావరణ మార్పు కావాలమ్మా అన్నారు. ఎక్కడికి వెళ్దాం చెప్పండి? స్విట్జర్లాండ్, యూరోపా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి పకోడీలు వేసుకో. మీ మొహానికి అదే కరెక్ట్ లేండి. తినండి. అది మేస్తూ కాస్త అప్పుడప్పుడు పూజలు పునస్కారాలు చేస్తూ ఉండండి. చేసిన పాపాలన్నీ పోయి మంచి రోజులన్నా వస్తాయి. మీ నాన్న బాగా చేసినట్టున్నాడు, ఆడిపోయి నాకు జుట్టుకున్నాయి. అంత ఎడవలేని వాళ్ళు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? బట్టతలు నన్ను దూకోవడం మానేస్తావా? నిన్నటి నుంచి తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. నిన్న నైట్ మీరు తాగొచ్చారు కదా? సల్మాన్ ఖాన్ తాగలేదు తెలుసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. మీ లేడీస్ కంటే 5 నిమిషాలు కొనుక్కుంటారు. అది అక్కడ ఎవరు వస్తున్నారు, ముందు తలుపు తీయండి పొన్ని. మొగుడు పిల్లల డీప్ డిస్కషన్ ఉంటే ఎవరా వేస్ట్ ఫెలో టింగ్ 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 వెళ్ళి కొడుతున్నావు? ఎవడండి వేస్ట్ ఫెలో గాడు? ఈ సిటీలో నెంబర్ 1 లాయర్ నేను. ఇదిగోండి తీసుకోండి. నోటీసా? బంగారం ఏంటి? మా తాత కోటీశ్వరుడంట. ఏ సీరియల్లో? పిచ్చి మావా, నిజంగానే ఎప్పుడో చిన్నప్పుడు పారిపోయాడు. ఏం చేశాడు ఏమో, చాలా సంపాదించాడంట. మనకి ఆడపిల్ల గాని పుడితే ఆస్తంతా మనకి రాసిస్తాను నోటీస్ పంపించాడు. అయితే నేను ఎలాగోలాగా కష్టపడి ఒక ఆడపిల్లని కనేస్తానండి. ఎలాగోలా కష్టపడి పిల్లల్ని అయితే కంటాము, మరి ఆడపిల్లనే ఎలా కంటామే? అవును కదా, ఈ విషయం నేను ఆలోచించలేదు. చెప్పమా ఎలా? ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అనాథ శరణాలయాలకి వెళ్ళి అక్కడ అమ్మాయిని తెచ్చుకొని మన పిల్ల అని చెప్పి మేనేజ్ చేద్దాం. ఆ పిల్ల పెరిగి పెద్ద అయ్యి ఆస్తంతా తన దగ్గరకు వచ్చాక తీరా ఎవరో వచ్చి ఈవిడ మా అమ్మాయే అంటే అప్పుడు దూలు తీరుద్ది మీకు. ఇప్పుడు ఎలానైతే మనకి ఆస్తి అమ్మాయి వచ్చే మార్గం ఏంటి? అదే కదా. కళ్ళు లేని గుడ్డమ్మా, ఒక ముద్ద అన్నం ఉంటే ధర్మం చేయండి అమ్మా. అమ్మగారు లేరు అలవై నువ్వు. సార్ ఏం సార్, ఏదో మేడం ఒక ముద్ద అడిగి అంటున్నట్టు. ఏంట్రా బాగుతున్నావు? కళ్ళు లేని గుడ్డోండి ఎక్కడో డౌటే కదా, నాకు డౌటే. పాపం 500 ఇద్దాం, గుడ్డోడు కదా.
500 అక్కడ ఉంది. బాబు పుట్టి గుడ్డోడు 500 వేసే పో. ఇది 500. ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు? అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు సార్. అప్పటికే తమరు సత్యహరిచంద్ర లేనట్టు వచ్చిన దగ్గర నుంచి అన్ని అబద్ధాలే కదా. తమరికి ఎంతమంది పుట్టారు ఆడపిల్లలు? 4 పుట్టారు సార్. పోతారు సార్. 6 మంది పుడతారు సార్. మీకు 6 మంది పుట్టారా? పుడతారు. నువ్వు అడుక్కునేవాడా లేక స్వామీజీవా? ఏమండి వాడు ఏమన్నాడో మీరు విన్నారా? ఏదో తిట్టేసి వెళ్ళాడు వాడు. వాడు ఏమన్నాడు మీరు నిజంగా వినలేదా? ఒకసారి నువ్వు వింటే చెప్పవే. అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడుతుంది అన్నాడు. అబద్ధాలు చెప్తే ఆడపిల్ల. సార్ మంచి బిజీలో ఉన్నట్టున్నారు, మళ్ళీ వస్తాలండి. ఇక్కడ అంత సీన్ లేదులే గానీ ఇంతకి మీరెవరు? నేను జనాభా లెక్కలు రాసుకునేవాడిని మేడం. మేము ఇంకా దురదలకు ఇచ్చికాడు రాసేవాడు అనుకున్నావురా? కూర్చో అక్కడ. సార్ మీ పేరేంటి సార్? నా పేరు రామ్ గోపాల్ వర్మ. మేడం గారి పేరు ఊర్మిళానా? మేడం ఈయన మీ హస్బెండేనా? చిచి ఈయన మొగుడేంటి? కాదు. కాదా సార్ మీకు పెళ్ళయిందా? అయింది. మరి మీ భార్య అది? ఎదురింట్లో ఉంటది. ఎదురింట్లో ఉంటదా? అవును, ఆవిడకి అక్కడ కంఫర్ట్ ఆమెకి. అదేంటి సార్ ఎదురింట్లో కంఫర్ట్ ఏంటి సార్? మేడం మీకు ఎంత మంది పిల్లలు మేడం? ముగ్గురా? మీ ఆయన ఏం చేస్తుంటారు మేడం? నాకు ఇంకా పెళ్లి కాలేదే. సార్ మీకెంత మంది పిల్లలు సార్? అంటే నువ్వు నాకు మాత్రమే అడుగుతున్నావా? దీనికి నాకు కలిపి అడుగుతున్నావా? ఎంతో మంది జనాభా లెక్కలు చూశాను కానీ ఇలాంటి జనాభా లెక్కలు నేను ఎక్కడ చూడలేదు సార్. ఇలాంటి ఫ్యామిలీలు కూడా నేను ఎక్కడ చూడలేదు. నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ పాడు ఉద్యోగం వద్దు. వస్తాను సార్, వస్తాను. బంగారం సూపర్ అద్ది. మనం ఇలానే అబద్ధాలు చెప్తూ ఆడపిల్లని కనేద్దాం. అలాగా గుడికెళ్ళేసి వస్తానే. ఇప్పుడు ఒకసారి నిజం చెప్పు. షాపింగ్ వెళ్ళొస్తాను బంగారం. చెల్లరైపోతున్నావు నువ్వు. బాయ్. ఎవరండి ఇంట్లో? సన్నీ లియోను, ముమైత్ ఖాన్, షకీలా. నీకు ఎవరు కావాలి? ఏంటి వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారా? ఇంట్లో లేరా రే? టీవీలో ఉన్నారా? టీవీలో ఉన్నారా? ఇంత మీరెవరో? నేనా? పక్కింటి వాడిని. పక్కింటోడా? మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంట్లో రెంట్కుంటున్నా నేను. పక్కింటోడు ఇంట్లో రెంట్కుంటాం ఏంటండి? నీ పిల్ల మొదట లేచిపోయింది కదా, నీకెలా తెలుసా? ఏమి చేయకుండా ఇలా క్వశ్చన్ లేస్తూ ఉంటావు. ఆడ పక్కింటోడు తెలిపింది అది. సార్ సర్లే సార్, నేను షర్మిల కోసం వచ్చాను. నా మరదల షర్మిల గురించి. ఏంటి షర్మిల నీ మరదలా? నీకు తెలియదా? మీకు ఎలా తెలుస్తుందండి? మొన్న నేను లేనప్పుడు పెళ్లి అయిందంటండి. ఇక్కడే ఉంటున్నారట. దారిలో వస్తున్నా చూసిపోదామని వచ్చాను. నీకేమైనా మూల సంఖ్య ఉందా? కూర్చోదా కాసేపు? కూర్చోండి. కూర్చో. హలో, ఎవడు? శర్మనా? చచ్చిపోయాడు. షర్మిలనా? లేచిపోయింది. పెట్టబాయ్. ఇన్ని ఆస్తా నువ్వు పెట్టబాయ్. బంగారం డార్లింగ్ వెల్కమ్. ఇదిగో నీకోసం ఎవడో తలక మాసం ఏదో వచ్చాడు, ఎవడో కొనుక్కోడు. బావగారు మీరా? ఎప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను కానీ నువ్వేంటి వాడిని వచ్చి వాడేసుకుంటున్నావు? ఆయన ఇంటి ఓనరు. ఇంటి ఓనరా? మరి అదేంటి అది? మరి ఇందాక రెంట్కుంటున్నానని చెప్పాడు. అంటే ఆయన ఉంటున్న ఇల్లు మనకు అమ్మేసి ఇప్పుడు రెంట్కుంటున్నాడు. వాడి ఇల్లు అమ్మటమేంటో, ఇంట్లో ఉంటావేంటో, పక్కింటోడు నిన్ను వాటేసుకోవటం ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. బావగారు మీరు రండి, కొంచెం భోజనం చేద్దరు కానీ అప్పుడు అన్ని అర్థమవుతాయి. రండి. పాప ఎప్పుడు తిన్నారేమో. రండి 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 సార్ రండి. బావగారు పప్పు ఏమంటారా? బ్రష్ జస్ట్ 2 నెలల క్రితం చేసింది. అదొద్దులే. అదేంటి? ఇది మునక్కాయ కూర, ఇది ఇంకా ఫ్రెష్. ఇది 4 నెలలైంది చేసి. అబ్బో, అయితే కడుపు నిండింది. ఇంకా నాకు చాలు. అప్పుడే కడుపు నిండమేంటి? ఏం తినకుండానే? అమ్మా కడుపు ఎందుకు నిండింది అంటున్నావా? మీ ఇద్దరి వేషాలు, మీ ఇద్దరు సంబంధాలు, మీ అక్రమ సంబంధాలు చూస్తుంటే కడుపు నిండిందమ్మా నాకు. నిన్ను మీ ఇంటికాడ మీ నాన్నగారు స్వాతి ముత్యం సినిమాలో రాధిక అనుకుంటున్నాడు. నువ్వు ఇక్కడ ఈ పక్కింటోడితో దిల్తో పాగల హై, కూర్చు హోతా హై. ఏమండి శర్మ గారు? ఒరేయ్
పొద్దున్నొచ్చి నోటీస్ తీసుకొని సాయంకాలం పిల్లలు పుట్టేస్తారా? నేను సూపర్ మ్యాన్. ఇక మీకు ఆడపిల్లలు పుట్టే అవసరం కూడా లేదండి. మధ్యాహ్నం జడ్జి గారు ఫోన్ చేసినప్పుడు శర్మ లేడండి, చచ్చిపోయాడండి, పెళ్ళం లేచిపోయిందని చెప్పావంట. ఎవడు శర్మనా? చచ్చిపోయాడు. శర్మిలనా? లేచిపోయింది. అంటే ఆ జడ్జి ఈ జడ్జి ఒక్కడేనా? అవును. మీ కుటుంబంలో వాళ్ళు ఇంకా ఎవరు లేరు కాబట్టి మీ ఉన్న యావదాస్తి మొత్తం కొంత అనాథ శరణాలకి ఇన్నాళ్ళ పాటు మీ కేసు వాదిస్తున్నందుకు నాకు కోర్టు పంచిచ్చిందండి. అవునా? మరి ఇప్పుడు నేనేం చేయాలరా? సో ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? సో yes, ఇప్పుడు స్కోరింగ్ మెషిన్స్ మీకు ఇచ్చేస్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్రైట్, సో 4 పర్ఫార్మెన్సెస్ అయిపోయాయి. మరి ఇప్పుడు పేటిఎం వారు అందించే 5000 ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, అలానే పేటిఎం వారు అందించే 3000 ఫర్ ద బెస్ట్ స్క్రిప్ట్ ఎవరికి అందుతుందో చూడాలంటే లెట్స్ వెల్కమ్ ఆల్ ద 4 టీమ్స్ ఆన్ ద స్టేజ్. లెట్స్ గో. సో పర్ఫార్మెన్సెస్ కి ఎలాంటి స్కోర్స్ వచ్చాయి, ఎవరు విన్ అవ్వబోతున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్కోర్స్ ఆన్ ద స్క్రీన్. సూపర్. సో ఇప్పుడు మీ ఇద్దరికి కూడా పేటిఎం వారి తరపు నుంచి 5,000 రూపాయల క్యాష్. అండ్ అలాగే ఫర్ బెస్ట్ స్క్రిప్ట్ 3,000 రూపాయల క్యాష్. ఇదండి ఈ వారం హంగామా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యా, గుడ్ నైట్. పెళ్లికి మాత్రం ఖచ్చితంగా రవ్వల్ నెక్లెస్ పెట్టుకెళ్ళాలని మా అమ్మ చెప్పింది. ఇంతకీ ఎప్పుడు కొంటున్నారు? అస్సలు చచ్చిన కొన్ను. ఎందుకు కొంటారు? వాడు చేసే తప్పుకి నేను ఎందుకు ఫైన్ కట్టాలి? బంగారం, మీ నాన్నకి కుక్కలను పెంచడం చాలా ఇష్టం కదా? అవును, మీకెలా తెలుసు? నిన్ను చూస్తే అర్థం అవుతుంది. కూరగాయలకి వెళ్ళి కూరగాయలు లేకుండా వచ్చారేంటి? అక్కడ నా పక్కనే ఒక అతను కేజీ వంకాయలు ఎంతండి అని అడిగాడు. 20 రూపాయలు అనగానే ఈ జన్మకి వంకాయలు తింటే మానేస్తాను అని వెళ్ళిపోతుంటే జాలిపడి కూరగాయలన్నీ ఇచ్చేసాను. అప్పుడు ఆ పేదవాడు కళ్ళల్లో ఆనందంతో కారెక్కి వెళ్ళిపోయాడు తెలుసా? కారెక్కి వెళ్ళిపోతే పేదవాడు ఎందుకు అవుతారా? ఫోటోలు తెచ్చారా? ఇదిగో ఫోటో తీసుకో. ఇది హీరో మహేష్ బాబు ఫోటోరా? మా ఊరు అందరూ మహేష్ బాబు అంటారు కాబట్టి ఆ ఫోటో తెచ్చా.